హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే కాజాలు చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి తీసుకొని కలిపి ఇట్లా బిళ్ళలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నాటుకొని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్నీ ఇట్లా బిళ్ళలు చేసి పెట్టుకున్నాను, చపాతీలాగా. కొంచెం దీనిపైన ఒక్కో దానిపైన నూనె పోసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నాటుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నేను ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి పైన పొడి పిండి వేసుకొని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుందాం. ఇలా చేస్తే అతుక్కోకుండా ఒకదాని మీద ఒకటి నీట్గా వచ్చేస్తాయి, పొరలు పొరలుగా. కాజాలు చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు లాటుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను లాట్ పెట్టుకున్నాను చపాతీలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను అలాగే చక్కెర పాకు కూడా పెట్టుకున్నాను. నేను ఇప్పుడు కాజాలు ఎలా చేద్దాం చూద్దాం. నాకేంటంటే చిన్న చిన్నవి కావాలి కాబట్టి నేను మధ్యలో కట్ చేసుకుంటున్నాను. మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నవి కట్ చేసుకుంటాను నేను. ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడాలి కదా ఫోల్డ్. ఇలా ఒక్కొక్క మడత లైన్గా నీట్గా మడత పెట్టేసుకొని తర్వాత ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని కొంచెం ఇట్లా ప్లేస్ చేసేసుకొని కొంచెం లైట్లీ నేనైతే ఇప్పుడు ఇలా చూపిస్తాను మీకు. ఇలా చేసేసుకోవడమే అయిపోయింది. ఎక్కువ ప్లేస్ చేసేస్తే నీట్గా రావు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ ఏందాక కాటుందని అనొద్దు. మేము ఏందాకైతే అప్పడాలు వేయించినాం. ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తున్నా ఇప్పుడు. సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత నేను పాకంలో అయితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కాజాలు అయితే ఇట్లా వచ్చాయి. నేనైతే ఇప్పుడు పాకంలో వేసేసుకుంటున్నాను. ఎక్దమ్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఫైనలీ అయింది. మేమైతే వీటిని కాజాలంటాం. మీరేమంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సేమ్ కోట్లో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.